నడవని ఏదో ఉడకబెట్టారు, నీళ్ళేసి నెత్తిని చల్లుకున్నారు. ఇవి కాకుండా గురువు గారు అంత వాడికి కాలు దారింది ఎక్కడ కానక మీరంతా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడ అది రాయమన్నాడు. పోతే మనబోటి గురువు అయితే శుభ్రంగా నేను అక్కడ సభలో జయించాను చూడు, అది 12 శీతపద్యాల్లో రాయమని చెప్పేస్తారు శుభ్రంగా. ఉద్దండముగా జయించే దండము చేపట్టి ఏదో చండ దండాధీషు దండ గురించే ఇటు రాయమంటారు. గురుగారు పద్యాలు రాసాము, అయ్యప్పుడు అలా ఉన్నాయి చదువు బ్రహ్మాండంగా ఉంటాయి. చదివితే వెనక నుంచి ముందు చదివిన ఓలాగే ఉంటుంది, ముందు నుంచి వెనక్కి చదివిన ఓలాగే ఉంటుంది, బోధపడదు. అలా కాకుండా 10 మందికి పైకి వస్తుంది, మనం ఎక్కడ కాలు దారేమో రాయమన్నట్ట. సృష్టిలో ఆ తర్వాత గాంధీ మహాత్ముడు తప్ప ఈ మధ్య ఎవరు కనిపించలేదు. తాను చేసినటువంటి పొరపాటు లోకానికి వ్యక్తం చేసి మీరు చేయకుందురు కాక అన్నటువంటి వాడు నారదుల తర్వాత ఆయన ఒక్కడే ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. మనం భారతీయులను దౌర్భాగ్యం కనుక గాంధీ మహాత్ముడు మనకి అంత పెద్ద లెక్కలో ఆనటం లేదు. కానీ తర్వాత ఎవరన్నా ఉంటారో ఉండరో తెలియదు. ఆ రోజు నారదులు ఆ పని చేశాడు. ఇది మొదటి ఉపదేశం భాగవతంలో మనకి ఇచ్చింది. ఇదివరకు విపులంగా మనం చెప్పుకున్నాం. రెండవ ఉపదేశం కిందటి సంవత్సరం మనం చెప్పుకున్నాం, 10 సంవత్సరం చెప్పుకున్నాం. సాధన చేస్తూ వెళుతూ ఉన్నటువంటి వాడు ఋషీంద్రులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయవచ్చు, చేసి పరమ మానస పుత్రులుగా పుట్టవచ్చు, పరమ పవిత్రులు శమధమాది గుణ సంపన్నులుగా ఉండవచ్చు. ఉండి భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేయాలంటే సోపాన క్రమాన జీవితంలో వెళ్ళాలంటే ఒకటే మార్గం. కనిపిస్తున్నటువంటి వాళ్ళు వాడి యొక్క రూపాలుగా ధ్యానం చేస్తూ వెళ్ళవలసిందే కానీ ఇంకో మార్గాన్ని. వీడుగాక వీళ్ళందరూ అజ్ఞానాంధకారంలో ఉన్నారు, ఈ ప్రజలతో నాకేం పని, వాడి కోసం ధ్యానం చేసుకుంటాను అన్నవాడు ఎన్నడూ వెళ్ళిన వాడు కాదు, నరకానికి పోయినాడు. అరణ్యానికి వెళ్ళిపోతాను, ఎక్కడో ఎవరు చూడటానికి మిగిలినటువంటి గుహల్లో కూర్చుని తపస్సు చేసుకుంటాను, మళ్ళీ అపునరావర్త పదాన్ని వెళ్తాయంటే వెళ్ళు అన్నాడు వేమన గారు. క్రూర మృగము కంటూ తనశీలిన ముక్తి మార్గం అది ముందుగా చూపురా విశ్వదాభిరామ వినురవే. పర్వాలేదు, నువ్వు వాడు మరి వెనక్కి వస్తాను దగ్గర వీలుండదు అన్నాడు. మధ్యలో భయపడి దారి కాస్తుంది అది. అందుకని ఆ మార్గాలన్నీ పిచ్చి మార్గాలన్నీ తీసేయండి. వీళ్ళందరిలో కనిపిస్తున్నాడా అంతర్యామి? వాడి పేర వీళ్ళకు చేయవలసింది ఏమన్నా ఉన్నదా? ఆ మార్గాన్ని చూస్తూ ప్రయాణం చేసి సోపాన క్రమంలో మెట్లెక్కుతూ వెళ్లి చూడన్నాడు. బయలుదేరాక సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతుల పేరుతో జీవరాశుల్లో ఉన్నటువంటి తపోధనులైనటువంటి మహానుభావులు బయలుదేరి కనిపిస్తున్నటువంటి బంగారంలో కూడా నారాయణుడినే చూచారు. మనస్సు బంగారం మీదికి చెదరలేదు. నవరత్నములు కనకములు వజ్ర వైడూర్యములతో చేయబడినటువంటి గోడలు ఇండ్లు నగలు ఇవన్నీ చూసి ఆ రూపంలో ఉన్న నారాయణుడిని చూశారు, కానీ నగల్ని చూడలేదు, ఎక్కడ ఆగలేదు. దృష్టి ఒక్కొక్క సోపానమే ఎక్కి వెళ్లారు. ఉద్యానములు చూచారు, అక్కడ ఆగలేదు కనుక కామక్రోధాలలో నిలబడలేదు. ఉద్యాన రూపుడైన నారాయణుడిని చూశారు కనుక పిట్టలు ఎవరితో కరకూచితములు చేస్తూ ఉద్యానంలో తిరుగుతూ ఉంటే ఆ పిట్టల రూపంలోనూ అవి పూజనం చేస్తున్నటువంటి శబ్దముల రూపంలోనూ నారాయణుడినే చూశారు కనుక ఆ పిట్టలను ఆ శబ్దాలు వాళ్ళ మనస్సును కలవరపరచలేదు. భార్య పిల్లలు స్త్రీలు అందమైనటువంటి పురుషులకి స్త్రీలు, స్త్రీలకు పురుషులు వాళ్ళని పొందుతూ ఉన్న భావాల్ని చూసి అది కూడా ఆ రూపంలో ఉన్న నారాయణుడిని చూశారు కాబట్టి మనస్సును కలవరపరచలేదు. కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యములను ఏవైతే మనం పిలుస్తామో ఆ రూపంలో ఉన్న జీవరాశుల రూపంలో నారాయణుడు చూస్తూ వెళుతూ ఉన్నారు. ఎక్కడా అడ్డలేదు, వెళ్ళిపోయినారు సూటిగా ఏకాఏకి. స్వరాది లోకములలో 6 సోపానములు ఎక్కి వెళ్లారు. 7వ సోపానం దగ్గరికి వెళ్లారు. వెళ్లేటప్పటికీ అక్కడ 2 ద్వారపాలకులు నిలబడి ఉన్నారు. వీళ్ళెవడుగా ఇక్కడ నిలబడి ఉన్నారు అని చూశారు. వాళ్ళ రూపాన ఉన్న నారాయణుణ్ణి చూస్తే ఆ ద్వారం కూడా దాటి ఉండేవాడు. అంటే ఏ మార్గానైతే 6 సోపానాలు వచ్చారో ఆ మార్గానే అయితే 7వ సోపానం కూడా ఎక్కి ఉండేవాడు. అక్కడ పెద్ద పాము నోట్లో పడిపోయారు. అక్కడికి వచ్చి వీళ్ళెవడు ద్వారపాలకులు అయితే అయ్యారు,
బుద్ధి లేదా పెద్ద చిన్న లేదా మన అడ్డుకుంటామేమిటి అనిపించింది. అంటే అయిపోయింది, టపా కట్టేసింది వచ్చిన మార్గం. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఇట్లాగా గుడ్లేదా పెట్టి కోపించి చూస్తున్నారు ద్వారపాలకులు. ఏమిరా 6 ద్వారాలు దాటారు, ఇక్కడికి వచ్చి మైరోగం పుట్టింది వీళ్ళకి. 7వ ద్వారం కూడా నారాయణుని యొక్క రూపాలు చూడవలసింది, మా రూపాలు చూస్తున్నారు. సరే వాళ్లలో నారాయణుడి రూపం మనం చూద్దాం. వాడు చెడిపోతే మనం ఎందుకు చెడిపోవాలి? వాళ్ళు మనలో ఏదో రూపం చూసి వీళ్ళెవరు ద్వారపాలకులు ఎవరు అది ఇది అంటూ ఉంటే ఇక్కడ దాకా వచ్చి చెడిపోయారు దౌర్భాగ్యులు ఎవరని మనం ఎందుకు కొనుక్కోవాలి? అట్లాగే అటైంది చేత వెళ్ళటానికి వీల్లేదని. ఏం చేతంటే ఆజ్ఞ అన్నారు. సరే మమ్మల్ని అడ్డగించారు కాబట్టి మీరు భూలోకంలో కామక్రోధాలు రాగద్వేషాలతో భయంకరమైనటువంటి రాక్షస్యమ్మలెత్తి ఏమాత్రమైన ఆస్తిక్యం ఉన్నటువంటి వాడినల్లా బాధలు పెడుతూ నానా క్షుద్రం నీచమైన పనులు చేస్తూ జీవించండి అన్నారు. శపించారు బాగానే ఉంది. మేమేదో తప్పు చేశాము, మీరు శపించారు. అంతేగాని తీరా కొండాపూర్ అయ్యగారు లోపలికి రానిద్దంటే నేను గేట్లు వేస్తే నువ్వు నాకు తిరుగుతావు మళ్ళీ పోయి అనలేదు. కానీ అనగలరా అనలేరా? స్థానబలం ఎవరిది? వచ్చిన వాళ్ళది కాదు, వీళ్ళదే స్థానబలం. వీళ్ళు అయ్యగారికి ఒక్క ఫిర్యాదు చేస్తుంటే ఎగిరిపోతారు ఈ నలుగురు. కానీ మేము తప్పు చేశాము మీ దృష్టిలో, మీరు మమ్మల్ని శపించారు. పడగౌడగా పెద్దవాళ్ళు చూపిస్తే పడ్డాము. కానీ ఒక్కటి కోరుతున్నాం, మేము వెళ్ళిపోతాం. వెడుతూ వెడుతూ మీ అనుగ్రహం పొంది జాలిపడండి మా మీద. అయ్యో వీళ్ళని ఇంత మాట అన్నాము, మళ్ళీ తొందరగా క్షేమంగా తిరిగి రావాలి అని మీరు అనుకోండి. అనుకున్న తర్వాత మేము వెళ్ళటం అనేటువంటిది మంచిది, బాగుంటుంది. భాగవతంలో జాగ్రత్తగా చదవండి ఆ కథ. ఇలాగా వీళ్ళిద్దరికీ జరుగుతూ ఉండగా అసలైన లోపల నుంచి వచ్చేట నారాయణుల వారు వచ్చి ఏమిటిరా గందరగోళంగా ఉంది అన్నట్టు. జరగవలసింది అయిపోయిన తర్వాత కానీ రాడు ఆయన. వస్తే ఇలా సంగతి, వీళ్ళు అడ్డం వచ్చారు, మేము శపించాం అన్నారు. బాగుంది ఆయన అన్నట్టు నారాయణుడు. తప్పు చేశారు వీళ్ళు. నా భవనంలో ఉన్నటువంటి ద్వారపాలకులైనటువంటి దాసులు వీళ్ళు తప్పు చేశారు, మీరు శపించారు. చాలా సంతోషం. మిమ్మల్ని ఎందుకు ఉంచాను ఇక్కడ బ్రాహ్మణులుగా? ఇందుకే ఉంచాను. ఎవడు చేయకూడదు చేస్తే ధర్మశాస్త్రంలో అది తెలుసుకున్న వాళ్ళని శపించడం కోసం ఉంచాం. మీరు శపించారు, చాలా సంతోషం అయింది. కానీ అంటే నా ద్వారపాలకులు మీరు చేసి శపించారు, నాకు చాలా సంతోషం అయింది, అంతే కావాలంటున్నాడు. వీళ్ళకి ఎగతాళి అంటున్నాడా, నిజంగా అంటున్నాడా? వీళ్ళకి గోలపడ్డాయి. ఎందుకంటే కొద్ది గొప్ప తన సర్వీసులో ఉన్న వాళ్ళని వెనకేసుకురావడం కొద్ది అయినా ఉండాలి కదా. వాడు ఏమాత్రం దేవుడుగా కాకుండా ఉంటాడు. అది ఏమీ లేదు, వాడి దగ్గర అయోమయపు దేవుడు ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వీడి సర్వీసులో ఉన్నారు కదా జయ విజయులు. ఒక్క మాట పల్లెత్తి వాళ్ళకి ఆ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఇంకా దేవుడు కూరలు ఏమిటంటే అన్యాయం. ఏది మ్యాన్ మేడ్ కింగ్డమ్ లో మనకు వచ్చే సందేహాలు. అప్పుడు చూసి ఆశ్చర్యపడి ఆయన నారాయణుడు అన్నట్ట, వాళ్ళు తప్పు చేశారు, మీరు శపించారు, అందుకే మిమ్మల్ని ఇక్కడ పెట్టాను, సంతోషమైంది. ఇంకొకటి చెబుతున్నాను, సేవకులు చేసినటువంటి తప్పులు యజమానుల మీద రిఫ్లెక్ట్ అవుతాయి, అంతే కావాలి, మీరు చేసింది బాగుందన్న. అంటే అర్థం ఏంటి? ఎవరిని అడ్డుకోవాలో ఎవరిని అడ్డుకోకూడదో ఈ జయ విజయులు గలకి కళ్ళు కనిపించడం లేదు. మీరు బాగా బుద్ధి చెప్పారు అని అనుకోవచ్చు. కానీ ఆ శపించిన వాళ్ళు మూర్ఖులు కాదు, బాగా తెలిసిన వాళ్ళు, కొంచెం ఆలోచించగల వాళ్ళు. ఒరే ఈ కన్నం పెట్టేసుకున్నాడు ఈ నారాయణుడు అని గ్రహించారు. ఏమిటంటే సేవకులు తప్పు చేస్తే యజమానుల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ శపించిన వాళ్ళు సేవకులు అవునా కాదా వాళ్లే తెలుసుకోవాలి. అది ఒకటేసారి. దేవిజీలు ఎలాగో సేవకులే, ఈ వచ్చినటువంటి వాళ్ళు ప్రివిలేజెస్ కోసం వచ్చారా, సేవకులుగా వచ్చారా? నారాయణ దగ్గర గెస్ట్స్ గా వచ్చారా,
నారాయణుడు కొడుకులో వారా కాదా? రోజు నిత్యము మేపోటి మహానుభావులు తపో మహిమాన్వితులు తపస్సుకి సంపన్నులు అయినటువంటి వాళ్ళు వస్తే మీ పాదములు కడిగి ఆ నీరు నెత్తిని చల్లుకుంటూ ఉండటం వల్ల కదా ఈ బ్రహ్మ ఇంద్ర రుద్రాదులు నా పాదములు కడిగి నెత్తిని చల్లుకుంటూ ఉండేటువంటి నారాయణుని స్థితి నాకు కలిగింది. ఈ విశ్రముడు ఇది చెప్తున్నాడు. ఈవేళ ఏడిపిస్తున్నాడా? డెలీరియమా, హిస్టీరియానా, ఇన్సేనిటీయా, లేదా డొక్క చింపేస్తున్నాడా? ఏమి పొరపడుతున్నాడన్నా అన్నమాట. అందుకని ఎవరిసారి అంటారు వాళ్ళ పాదాలు కడిగి నెత్తి నీళ్లు చల్లుకుంటూ ఉండటం వల్ల ఇంది కూడా ఏటందరికీ తెలుసుకున్నా. ఏమి చేస్తాం? వీళ్ళు ఎవరినైతే నారాయణుడుగా పూజించి ఇక్కడికి వైకుంఠానికి వస్తున్నారో వాడు ఒక్కడే నారాయణుడు కాదు, సర్వాంతర్యామనే పేరు పెట్టి మీరు పిలుస్తున్నారు. ఆ మాటకి అర్థం తెలియాలి. మీ కాళ్ళు కడిగేవాళ్ళు, నెత్తిని తలుపుకునేవాళ్ళు, మీకు శుశ్రూష చేసేవాళ్ళు, మీకు శిష్యులుగా ఉన్నవాళ్ళు, మీ దగ్గర విద్య నేర్చుకునేవాళ్ళు, మీ బట్టలు ఉతికేవాళ్ళు, మీ ఒంటికి మాలిష్ చేసేవాళ్ళు, మీ క్రాపు చేసేవాళ్ళు, వాళ్లలో కూడా ఉన్న అంతర్యామిని నేనైనా మర్చిపోయినారా? ఇంకెవడన్నా సమ్ నాన్ గాడ్ ఉన్నారా? మీకు మోక్షం ఇవ్వటం అనేటువంటి స్వార్థం కోసమైనా దేవుడు కావాల్సి వచ్చింది. మీరు సేవ చేసేటువంటి వాళ్ళు, మీ కాళ్ళు కడిగి నెత్తిన చదువుకునే వాళ్ళలో కూడా ఉన్నాడని గుర్తించుకోవాల్సిన ఆనందం ఉన్నది. అది రోజు మీ పాదాలని కడిగి క్షాళనం చేసి ఆ తీర్థ జలాంబూలు నెత్తిన స్వీకరించడం వల్ల నేను దేవుణ్ణయ్యానన్న మాటకు అర్థం అదేనప్పుడు గ్రహించారు వాడు. గ్రహించి మనకు మోక్షం ఇచ్చేవాడే దేవుడు అని అనుకుంటే మనకి వాడెందుకు ఇస్తాడు? వాడు ఇచ్చినట్టే మనకంటే పిచ్చిముండ కొడుకు ఉండేవాడు. వాడు ఎంతమందిని చూశాడు? ఎన్ని సృష్టులు వాటి ఎత్తిమీరియాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండములు వాలి రోమభూపములు అని అంటే ఏమన్నా తేడా వస్తే ఇట్లా తీసి నలిపి వరస్తాడు. ఇక్కడ మనకి ఏదైనా చిన్న పురుగు దొరకబడుతుంటే ఏం చేస్తాం? ఇట్లా అంటాం, వాడట అంటాడు బ్రహ్మాండం. క్వశ్చన్ ఏమీ లేదు అక్కడ. అందుకని ఇంత అనుభవం కలిగినటువంటి వాడు అహంకరించి మదించినటువంటి వాడితో, ఒరే నువ్వు ఎవరితో పనుండి ఇక్కడ దాకా వచ్చావో వైకుంఠానికి, అలాంటి నిన్ను కొలిచేటువంటి వాళ్ళలో నన్ను నువ్వు చూడకపోతే నేను అంతర్యామిని ఎట్లా అవుతాను? నాటకంలో దేవుణ్ణి అవుతాను. అది కదా గ్రహించారు. వచ్చిన వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు కనుక, మహామహిమానుతులు కనుక, చిన్న పొరపాటు మాత్రమే జరిగిన వాళ్ళు తప్ప అయోమయం వాళ్ళు కాదు కనుక. అంతా అయిన తర్వాత చివరికి చెప్పాట, వీళ్ళని మీరు శపించారు. భయంకరమైనటువంటి కుష్ఠరోగంలో శరీరంలో కనుక ఉంటే చర్మం మీదకి వచ్చి మచ్చలు కనిపిస్తాయి. సేవకులలో ఏదైనా రోగం ఉన్నట్లయితే యజమాని యొక్క అడ్మినిస్ట్రేషన్ లో అది కనిపిస్తుంది. అందుకని వీళ్ళని భూలోకానికి వెళ్లి రాక్షస జన్మలై పుట్టండి అని సజ్జనుడైనటువంటి పరమ భాగవతోత్సవులను హింసిస్తూ ఉండేటువంటి నీత్యం పని చేస్తూ ఉండండి అని చెప్పించారు. నాకు సంతోషం. మీకు అలా శపిద్దామని అనిపించింది, మీరు శపించారు. మీ మనస్సుకు వాళ్ళు చేసిన తప్పు లేని శిక్ష అని అనిపించింది, మీకు సత్యం కనుక అది మీ వరకు సత్యమే అని అనుకుంటున్నా కూడా. ఏది మీ దృష్టిలో మీకు ఏది సత్యమో అది మీకు సత్యమని నా దృష్టిలో కూడా సత్యమేనా? మీ దృష్టిలో మీకు నా దృష్టిలో నాకు ఒకటి. అది ఎవరి సత్యం వాడిదని ఆయన ఉద్దేశం కూడా అంతేటండి. నా ఉద్దేశం కూడా అంతే అన్నట్ట. కొంప తీసేస్తున్నాడు ఎక్కడికి. నా ఉద్దేశం కూడా అంతే అనుకుంటే గాడ్ కోయిన్సైడ్స్ విత్ మీ అనుకుంటున్నాను. చేయటంలే. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పాడు. ఏమైనప్పటికీ కూడాను కొంచెం వాటి మీద దాలి చూపించి తొందరగా వెనక్కి తిరిగి చెట్టు ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకున్నాను కదా, తప్పు చేసినా అది చేసి పంపిస్తాను. అప్పటి గ్రహించారు. వేడెక్కింది బాగా ఇంజన్. ఏమని భూలోకంలో వీళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదలైన వాళ్ళ పుట్టి తాము ఇచ్చినటువంటి శాపంలో ఉన్నటువంటి వేలుముద్ర వేశారు కదా వీళ్ళు. శాపం వేసి సంతకం అందులో ఉన్నటువంటి కోర్టు ఫీ స్టాంపు ప్రకారం, కేసు ప్రకారం ఎవరిని తనాలి భూలోకంలో?
తనక సరంధ్రతలు భూలోకంలో పెడుతుంటే తనాలి, వాళ్ళ సృష్టిల్ని తనాలి, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే వాళ్ళని తనాలి, దేవుణ్ణి తలుచుకునే వాళ్ళని ఏం చేశారు బాబోయ్ అని మొత్తుకుంటారు. తనక సరంధ్రతలు దునియాన భూలోకంలో వాళ్ళు బండి నడిచిపోతుంటే ఇది ఒక కథ ఇచ్చారు. వాడు అన్నారు, మహానుభావ నువ్వు ఎవరిని ఎలా శిక్షిస్తావో చెప్పలేము, ఎవరికి ఏమోసిన అధికారం వాడి చేతికి ఇస్తావు, అవ్యాహతంగా చేస్తావు, వాడి మాట నెగ్గేట్టుగా చేస్తావు, నువ్వు కాదని అనవు. కానీ ఎవరి తప్పులో ఎవరు చేసేది గుర్తుకుంటూ ఉంటే బయట వాడికి తెలియకుండా ఎడుగు చేస్తూ ఉంటావు. నారాయణుడు యొక్క రాజ్యం ఉంది కనుక అంతర్యామని ఎప్పుడు చూసినా మనల్ని కొలిచేవాళ్ళు, మనకంటే తక్కువగా ఉన్నవాళ్ళు, తక్కువ తెలివి గలవాళ్ళు, తక్కువ బలం గలవాళ్ళు, తక్కువ చదువు గలవాళ్ళు, ఒక రాజ్యంలో రైతు ఒక రాజ్యంలో తప్పు అనేటువంటిది ఏం లేదు, ఒక శతాబ్దంలో రైతు ఒక శతాబ్దంలో తప్పు అనేటువంటిది ఏం లేదు. వ్యాసుల వారి నోటి అందు అట్లాంటి గాథ వచ్చింది, ఆశ్చర్యకరమైంది, అయిపోయింది. నీకంటే పైన ఉన్నటువంటి వాడిని చూసి వాళ్ళు దేవుణ్ణి చూడటమే లాభం లేదు. నీకేముంది, ప్రతి కుక్క కూడా చూస్తాడు, తన పని అవుతుంది అవతల వాడితో అంటే వెళ్ళి వాడి బూటెడు పళ్ళు వెళ్ళి ఇచ్చిరాడా, అది భక్తి అవదు నాన్న, లంచం అవుతుంది అన్నాడు. నారాయణ దగ్గర రోజు సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే కొడుకులు పుడతారంటే ప్రతి గడ్డి కొడుకు చేయడం అది భక్తి ఎట్ట అవుతుంది, లంచం అవుతుంది అని అన్నాడు. చాలా నిర్దాక్షిణ్యంగా చెప్పాడు భాగవతంలో. అక్కడ మనకంటే తక్కువ బలం గలవాడో, తక్కువ తెలివి గలవాడో, వాడితో మనకి ఎన్నడూ అవసరం లేనటువంటి వాడో, పిచ్చివాడో, చాదస్తుడో, వాడికి కావలసిన ఏదైనా చూస్తే వాళ్ళలో ఉన్నటువంటి వాడు నారాయణుడు అయ్యి నీది భక్తి అవుతుంది. కానీ నీకు గతి లేక అర్చిస్తున్నటువంటి వాడు వాళ్ళు నారాయణుడు చూస్తానంటే దుడ్డుకరలో నారాయణుడిని చూడక చస్తావా అన్నాడు. ఒక్క భాగవతంలో తప్ప ప్రపంచ గ్రంథములు దేంట్లోనూ కూడా ఆత్మసాధన గ్రంథములలో ఈ విధమైనటువంటి ప్రభావం లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉన్నది అని మీరు చెప్తే మీ శిష్యులుగా మీతో వచ్చి నేను నేర్చుకున్నాను. ఇది రెండవ ఉపదేశం భాగవతం. ఈ రెండు సువిస్తీర్ణంగా మనం గత 2 సంవత్సరాలు చెప్పుకున్నాం. సంగ్రహంగా ఇప్పుడు మళ్ళీ ఒక మాట సమన్వయం కోసం చెప్పాను. మూడవది ఒకటి ఉన్నది, అది సకల జగత్ విచిత్రమైనటువంటిది, ప్రపంచ విఖ్యాతమైన గ్రంథాల్లో దేంట్లోనూ ఈ రోజు వరకు ఉన్నట్లు నాకు కనపడలేదు. దానికి తొలతూగటమో దానికి 100వ వంతుగా సమానమయ్యేటువంటి కథ మనకు పెద్దలు ఏం అనకూడదనుకోండి. షేక్స్పియరు, మిల్టను, హోమరు, వర్జిలు మొదలైన వాళ్ళలో ఉంటే తమరు పట్టుకొస్తే తమ దగ్గర నేను శుశ్రూష చేసి నేర్చుకుంటాను. కానీ ఆ విషయం ఆ మూడవది ఈనాడు కొంచెం చెప్పుకున్నాం మాస్టర్ గారి సాన్నిధ్యంలో. అదేమిటంటే ఒకప్పుడు ఈ సృష్టి సమస్తం చక్కగా కళకళలాడుతూ బాగుంటుంది, సృష్టి జరిగితే బాగుంటుంది, మనం ఒక్కడ ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నట్టు ఆయన ఏకవారు ఏకో నారాయణ ఒకడు అనుకుని స్వకామయత బహుశ్యాం ప్రజాయేతి అని వేదం చెబుతుంది. వాడు ఒక్క మాట కళకళలాడుతూ ఇంతమందిగా ఉంటే బాగుంటుంది కానీ నేను ఒక్కడిగా ఉంటే ఏం బాగుంటుంది అని అనిపించి ఒక మాట కనులు మూసుకుని వక్షస్థలం మీద చూస్తే లక్ష్మీదేవి నన్ను కలకల లోపల నుంచి హృదయంలోంచి నవీంద్ర ప్రేమ స్వరూపిణి అయి, అటు పైన నాభి కమలంలోకి చూస్తే బ్రహ్మ కళ్ళు తెరిచి నమస్కరించి, తండ్రి ఆజ్ఞ ఏమిటి, సృష్టి క్రమం ప్రారంభం చేయాలి. నేను నీ ఎందు ప్రసన్నుడై నీకు కనిపించడానికి వచ్చాను. నీ ఎందు అంతర్యామిగా ఉండి నువ్వు నా నాభి కమలంలో పుట్టి నేను నీకు కనిపించడం అంటే ఎలా కనిపిస్తాను? మామూలుగా అయితే మనం ఆకాశంలో ఉండగా ఆకాశం మనకు కనిపిస్తుందా? ఎక్కడో నీలంగా కనిపిస్తుంది. కానీ కనుక నేను నీకు దర్శనం ఇవ్వడం అంటే ఎందుకు ఇచ్చానో తెలుసురా అబ్బాయి ఓ బ్రహ్మ అని అడిగేట బ్రహ్మని. ఏమిటంటే లక్షల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి హోరాహోరి తపస్సు చేస్తున్న వాళ్ళు, యోగులు, ఋషీంద్రులు, జ్ఞానయోగులు, కర్మయోగులు చాలా మంది ఉన్నారు. ఎవళ్ళకి నేను దర్శనం ఇవ్వలేదు, ఇంకా చేస్తున్నారు. మరో 10 కల్పాలు చేరి పర్వాలేదులే, ఎవరికైనా రైలు బండ్లు ఏమి వెళ్ళిపోవన్నాడు. నీకు నీ దగ్గరికి నేను వచ్చాను, ఎందుకు వచ్చాను, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో కూడా చెబుతున్నాను. రేపు నువ్వు సృష్టికి చెప్పవలసి ఉంటుంది ఈ పాయింట్ అన్నట్ట. ఏమిటంటే నువ్వు కన్ను తెచ్చి వచ్చేటప్పటికీ ఇన్ని కళకళలాడుతూ బాగుంటుందని నాన్నగారు అనుకున్నారు.
ఈ కలకల్లాడుతూ చేసేది ఎలాగా, ఇది ఎలా బాగుంటుంది, ఈ సృష్టి క్రమం ఎలా, 10 మంది ఎలా పుడతారు, 10 మంది ఎలా బాగుంటారు, వాళ్ళందరూ సుఖంగా ఎలా ఉంటారు అని ఆలోచించావు నువ్వు. నీ దగ్గరికి నేను వచ్చాను. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, నా అజ్ఞానాంధకారం ఎట్లా పోతుంది, నాకు మోక్షం ఎలా వస్తుంది, నా కుండల్ని ఎలా వేస్తుంది, నా సహస్రారం ఎలా బదులవుతుంది, నా భవబంధములు ఎలాగ తెగుతాయి అంటే, నాకు అది ఎలా పోతుంది, ఇది ఎలా పోతుంది, నాకు ఇది ఎలా వస్తుంది, అది ఎలా వస్తుంది, నాకు మోక్షం ఎలా వస్తుంది అంటే, తనకు అనే దరిద్రం చేరనటువంటి వాళ్ళ దగ్గరికి అది అయిపోయిందాక మనం వెళ్ళామన్నాడు. మరి మోక్షమే అడిగాం కదండి, ఎట్లా అంటే ఎట్లా అని అనిపిస్తుంది. ఏదో చెడ్డ విషయాలు అడిగితే మీరు అనుకోవచ్చు, తమరు మాకు మోక్షమే కదండి ఇమ్మని అడిగా అంటే, నాకు ఇమ్మని అడిగే దరిద్రం పోని వాడి దగ్గరికి మనం వెళ్ళాం సార్ అన్నాడు. నీకేం కావాలి, వాడికేం కావాలి, వాళ్ళంతా 10 మంది బాగుండాలి అనేటువంటి దృష్టిలో ఎంతసేపు అయితే తనకేం కావాలని తన్ని మర్చిపోతాడో అలాంటి పిల్లకాయ దగ్గరికి నేను వచ్చాను. బ్రహ్మ దగ్గరికి ఎవరి దగ్గరికి అయినా సరే మనం రావడం అంటే అది జరిగిన తర్వాత ఆయన గుర్తుంచుకోండి అన్నాడు. ఇది సమాధి అయినా, నిర్వికల్ప సమాధి అయినా, సవికల్ప సమాధి అయినా, మోక్షకర్మం అయినా తనకి గుర్తుండని క్షణాల్లో పరమాత్మ అంతర్యామి దర్శనం ఇస్తాడు. కానీ నాకు భగవంతుడు ఏ విధంగా దర్శనమిస్తాడనే క్వశ్చన్ మార్క్ మోహన్ గారికి ఇవ్వడం. తనకి తను గుర్తుండేవాడికి భగవంతుడే కనిపిస్తాడు, తనే కనిపిస్తాడు అర్థం చూసుకుంటే అని చెప్పాడు. అందుకని నీ దగ్గరికి వచ్చి కనిపించాను. అబ్బాయి, నువ్వు చాలా సంతోషం, నాకు ఈ సృష్టి చేస్తావు, చెయ్యి, కానీ నీ యందు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఒక్క వరం ఇద్దామని ముద్దొస్తుంది, ఒక వరం కోరన్నాడు. వీడు గ్రహించాడు. నిన్ను చూడటానికి ఎందుకు వస్తానన్నాడు, తన గురించి తాను మర్చిపోయాడు కనుక అట్లాంటి వాడిని ఏం పొలలు వేస్తున్నాడు, ఒక వరం కోరన్నాడు, ముద్దొస్తున్నావు అన్నాడు. వరం కోరితే ఏమవుతుంది, కాపులేసిపోతుంది. వాడికి దేవుడికి ఏదో దుర్బుద్ధి, టెంప్టింగ్. అది విడుతున్నవాడిని సరిగ్గా వెళ్ళకూడదు, పొలబెట్ట. వాడు నాకు ఎంతో పట్టరా ఆనందం కలుగుతుంది, ఒక్క వరం కోరుతాయన అన్నట్ట. కోరుతాడని చెబుతాం, వాడి తర్వాత కొబ్బరిల్లి కోరుతాడు వాడిని. వీడు కోరాడంటే చూస్తే వాడు అన్నట్ట, తమను అనుగ్రహించడం కంటే నాకు కావాల్సింది ఏమిటి, వరం ఏమిటి అన్నట్టు. వాడు కొంచెం లౌక్యం నేర్చాడు. వీడు కొడుకేగా అంటే, కాదుకూడదు, నువ్వు కోరవలసిందే పెద్దవాడిని, నేను ఇవన్నీ వేళ నిద్ర పట్టదన్నట్టుగా చెప్పాడు. నీకు వరం ఇవ్వండి, నేను నిద్రపోవటానికి వీల్లేదు అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇరుకన పెడితే ఏం చేస్తాడు చూస్తాను. ఇప్పుడు సృష్టిలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అప్రెంటిస్షిప్ లో ఉన్నాడు. అందులో నరజాతిని సృష్టి చేశాక నానాగడ్డి తినాల్సి వస్తుంది ప్రభుత్వం. మిగతా వాటి అన్నింటినీ సృష్టి చేసి ఏదో వాటితో పాటు విడుగు వేస్తూ ఉండదు. నరజాతిని సృష్టి చేశాక గడ్డి ఒకటేనా, లంచాలు తినాల్సి వస్తుంది, నానా గందరగోళాలు చేయాల్సి, పార్టీలు మార్చుకోవాల్సి వస్తుంది, మతాలు మార్చుకోవాల్సి వస్తుంది, కూడా నానా అడ్డమైన పనులు చేయాల్సి వస్తుంది. అబద్ధాలు ఆడాల్సి రావడం, జంతువుల దగ్గర ఇట్లాంటి ప్రభులు ఉండవు. ఆడే మాట తప్పడం అది ఉండదు కదా. గాడిద కొడుక అని తిట్టాడు, ఆడిన మాట తిప్పితే కొడుకు తప్పేటవాడు కొడుకుని కిటికీల నుంచి గాడిద అన్నట్టు, అయ్యో వీడా నా కొడుకుని గాడిద ఏడిచే కదా అన్న కవిచేవాడు. అందుకని బాగా ఆలోచించి సృష్టి ధర్మం అంతా ఒక వరంగా కోరు అని అన్నప్పుడు ఈయన ఏం కోరితే బాగుంటుంది ఆలోచించి కోరాడు. ఎందుకంటే నేను తమ ఆజ్ఞ మేరకు ఈ సృష్టి చేయవలెను, నేను చేస్తాను మీ ఆజ్ఞ. కానీ సృష్టి చేసేటప్పుడు మీకంటే నేను అంటూ వేరే ఉండాలి కదా కొంతసేపు. నేనే మీరు వేరే లేదనుకుంటే మీరే సృష్టి చేసుకోవాలి. నేనేం చేయను, ఇంకా నేనంటూ వేరే కొంత ఉండాలి. గురువు గారే నేనే గురువు గారు, శిష్యుడు అని వేరే ఉన్నావా? నేనెవండి గురువు గారి అంట్లు తోమేందుకు? సంవత్సరం వారి అంట్లు వారే తోముకుంటారు. ఎవరైనా శిష్యాలు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే, పెళ్లి అంటే సమస్తం తమరే కదండి అన్నట్ట. మరి నీకు అన్నం అవుతుంటారో భోజనం అవుతుంటారో అంటే తమరు బెటరే ఏంటండి అన్నట్టు గురువు గారు. తచ్చాడు వాడు, వెనక్కపోయి గురువు అయ్యాము, వీళ్ళు అయితే ఊగానే ఉండేవాడు అనుకున్నాడు. అలా కాకుండా
ఉండాలి కనుక, లేకపోతే డిప్యూటేషన్ అనేది ఉండదు కనుక మీరు నన్ను డిప్యూటీ చేయాలి కనుక అది ఉండి అందులో నేను నిర్వహిస్తున్నప్పుడు సత్వరజస్తమస్సులు అనేటువంటి త్రిగుణములతో నా స్వభావంతో నా ప్రవర్తనతో నేను వేరుగా ప్రవర్తించక తప్పదు. అలా ప్రవర్తిస్తున్నప్పుడు అందులో నా ఐడియాస్, థాట్ ప్యాటర్న్స్, మోడల్స్ అవన్నీ సృష్టిలో వస్తూ ఉంటాయి. మీవే నా ద్వారా వస్తూ ఉంటాయి. అవి నేను అందులో సృష్టిలో నేను తయారు చేసిన అభిప్రాయాల్లోనూ సృష్టిలోనూ ప్రాబ్లమ్స్ లోనూ వాళ్ళందరూ కోట్లలో ఇది ఇదే వాళ్ళతో పాటు నేను ఇరుక్కుపోకుండా ఒక వరం ఇవ్వండి. తమకు గుర్తుండేట్టుగా వరం ఇవ్వండి. తమలో భాగంగా నేను గుర్తుండేటట్లు, తమ అంతర్యామిత్వం నా యందు ఉండి అది గుర్తుండేటట్లు, నేను ఎప్పుడు తమ సాన్నిధ్యం నందు ఉంటూ ఉండేటట్లు ఈ పోకుండా ఇవ్వండి. నేను వేరే పని చేయాలి కాబట్టి ఈ చిక్కులు రాకుండా నాకు ఆ వరం అన్నారు కనుక నేను కోరుతున్నాను కానీ అన్నాడు. ఇదే బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మ విద్య అంటే వాడు కోరినటువంటి వరమే. అంటే వాడు అన్నట్ట, నువ్వు కోరిన వరం ఇస్తున్నాను నాయన, కానీ ఒక్క చిన్న కండిషన్ అన్నట్ట, నువ్వు ఏ క్షణంలో నన్ను తలుచుకుంటావో అప్పుడు నీలో నేను అంతర్యామిగా ఉంటాను. ఎంతసేపు నన్ను తలుచుకోవో అప్పుడు నీ అంతటి నువ్వు వేరుగా ఉంటావు. నీ పర్సనాలిటీ వేరు, నా పర్సనాలిటీ నాది అని. తర్వాత నువ్వు సృష్టి చేయబోయే సృష్టికి కూడా మానవులకు కూడా ఇదే పెట్టేసి దీంతో ఇబ్బంది ఉండదు, వాళ్ళతో నీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇది పెట్టాక ఎలా అయితే నీతో నాకు ఇబ్బంది ఉండదో, నా బొడ్డులో ఉన్న తామర పువ్వు మాటి మాటికి నెప్పెడుతూ ఉంటే నేనెక్కడ తెచ్చేది? అందుకని నువ్వు నన్ను తలుచుకుంటే నేను నీలోకి అంతర్యామిగా ఉంటాను. తలుచుకున్నప్పుడు అంతర్యామిగా ఉండాలంటే వాడు క్యాన్సర్ కార్బన్ కిలోలో ఉంటాడు. అప్పుడు వాడు నెప్పెడుతుంది, శరీర భాగంగా ఉంటాడు, వ్యాధి భాగంగా ఉంటాడు. ఇక్కడ తృతీయ స్కంధంలో బ్రహ్మాండమైనటువంటి పాయింట్స్ పెట్టాడు. అందుకని నువ్వు నన్ను స్మరించిన క్షణంలో నేను నీలో ఉంటాను, నువ్వు నాలో ఉంటావు. నువ్వే నా రూపం, నేనే నీ రూపం. నువ్వు సొంతంగా పని చేసుకుంటున్నప్పుడు నీ బుర్ర నీది, నా బుర్ర నీది, నీ బుర్ర మీద ఉన్న పెంకు నీది, నా బుర్ర మీద ఉన్న పెంకు నాది, నా దస్తూరి నాది, నీ దస్తూరి నీది, నా సిగ్నేచర్ నాది, నీ సిగ్నేచర్ నీది. రామరామ్ అన్నాడు. అయితే మళ్ళీ జ్ఞాపకం పెట్టు, తలుచుకోవాలి. సరే వీడు తలుచుకుని మొదలెట్టాడు. సృష్టి సరిగ్గా ఓం అని ప్రారంభించి ఇట్లా నలుగురు వచ్చేసారు. 4 తరకాయల నుంచి హెడేక్స్. వీళ్ళే సనక సనందన, సనత్ కుమార్, సనత్ సుజాత. ఎలా సృష్టి చేయండి అంటే మేము చేయం అన్నారు. ఫస్ట్ మొట్టమొదటి ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిసొబీడియన్స్. ప్రహ్లాద్ హరి ఓం అని చెయ్యు ఇలాగ పెంపేరు మొబైల్ చేయరు అన్నట్ట. వెంటనే నారాయణుడు తలుచుకోవచ్చా? వీడు మర్చిపోయాడు. వాడు తలుచుకొని చేస్తానా చేయరా చేస్తామనేవాడు. చేయరా అదేమిట్రా మొట్టమొదటి ప్రారంభం చేయమంటే వాడు చేయలేట మర్చిపోయింది. దీనికి 4 మూతలు ఒక్క మట్టి పోయినాయి. అయిపోయి ఎందుకు చేయాలి అంటే సంసారంలో చిక్కుకుంటా ఉన్నా. నీకెవరు చెప్పాడు పోయే కాలం ముందు ఇప్పుడు పుట్టి ఎప్పుడు ఎందులోగా పుట్టినాయి అంటే అక్కడ చూస్తున్నాడు. కిటికీ నుంచి ఏమి రాని వెనక్కి చూస్తే అక్కడ నారదుడు ఉన్నాడు. పుట్టి ఒప్పుకోకండి అని చెబుతున్నాడు. సృష్టిలో ఎప్పుకోతారు, ఒప్పుకోకండి అని చెబుతున్నట్ట. అయ్యే విధంగా మీరా చేస్తుంది, మేము 3, 4, 5 కలిసి ఇది నువ్వు ఇట్లా అన్నట్టు వాడి పిలిచి నీకు పని పాట లేదు కనుక మీ 4గురికి నేను శాపం ఇస్తున్నాను, తీసుకోండి. ఈ 4 సనక సనందన్, సనత్ కుమార్, సనత్ సుజాతలు దేనిని చూచి సంసారాన్ని చూచి అందులో ఇరుక్కుపోతామని భయపడ్డారో దాంట్లో స్థిరంగా ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా మీరు పోతకు పోటీ అంతర్యామిత్వం పొందాలి. అందులో ఎవడు ఎప్పుడు ముముక్షత్వాన్ని పొందితే వాడిని ఉద్ధరణం చేయడం కోసం అని చెప్పి మీరు వాడిలో అంతర్యామిగా ఉండి పనిచేస్తూ ఉండండి. మీరు అలాగే ఇవేంటి పిలిచేట నారదులు, ఒరే అబ్బాయికి రా అన్నట్ట. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అని ఉన్నాయి. ఇట్లాగా ఆసులో కొట్టలాగా తిరుగుతూ ఉండు. ఓ చోట ఉంటే పంప తీసేస్తారు. సరే నాటి నుంచి నేటి వరకు విన్నట్లుగా జరుగుతున్నాయి. సృష్టిలోకి దిగేటప్పటికి మొట్టమొదటి ఇలా జరిగింది ఏమిట్రా అని ఆలోచించుకొని ఏదో ప్రారంభించి సృష్టి చేస్తే ఇలా చూస్తే శరీరం నుంచి ప్రజాపతులు వచ్చారు. వాళ్ళని సృష్టి చేయండి అంటే ఏం లేదు, సృష్టి చేయడానికి బుద్ధి అలా చూస్తున్నారు. వాళ్ళు రుద్రులు వచ్చారట. వాళ్ళని సృష్టి చేయండి అంటే ఉళ్ళంతా మంటలెక్కించేంత కానీ సృష్టి రావటం లేదు. టెంపరేచర్ పైకి వెళ్ళిపోతుంది బ్రహ్మకి. రుద్రులు పుట్టాక ఒరే సృష్టి వద్దు, మీ తలకాయ వద్దు, మీరు అరణ్యాల్లో ఏదో తపస్సులు చేసుకుంటూ తగులరండి అన్నట్టు వాళ్ళని తప్పేస్తున్నారు. వాళ్ళు ఇంకెవరో వచ్చారట. వాళ్ళు సృష్టి ఎవరిని సృష్టి చేసినా సరే భూమి మీద నిలబడటం అనేది సృష్టి
సృష్టి ఏం నిలబడటం లేదు. ఏమవుతుంది, మంచి రామాయణం మీద ఫస్ట్ క్లాస్ అయిన 4-5 క్యారెక్టర్స్ వచ్చి బుర్రలు వచ్చి అవి రాయడానికి ఒక నవలో నాటకం రాయడానికి ఒక మేడ మీద కూర్చోబెట్టి ఉషశ్రీ గారిని కలవ కాగితం ఇవ్వకుండా అట్టి పెడితే ఎట్లా ఉంటుందో బుర్రలు అలా తయారైంది సృష్టి. డిక్టేట్ ఎవడు చేసుకున్నది పక్కన ఎవరిని ఉండకుండా చూసి దగ్గర పెన్ కానీ బాల్ పెన్ కానీ పెన్సిల్ కానీ టావులు కానీ ఏమి లేకుండా చూసి కాగితాలు. ఉషశ్రీ గారు రామాయణం అని కదిలించి పొల్లెక్కించి వదిలిపెడితే ఆయన